ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని భయపెడుతున్న పదం హెచ్ఎంపీవీ వైరస్. చైనాలో కేసులు మొదలయ్యాయి, ఇతర దేశాలకు కూడా పాకుతున్నాయి. మన భారతదేశంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇది నిజంగా అంత ప్రమాదకరమైన వైరస్సా, లేక చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షనా? దీన్ని ఎప్పుడు ప్రమాదకరంగా చిత్రీకరించవచ్చు? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పల్మనాలజిస్ట్, కన్సల్టెంట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మళ్ళీ శానిటైజర్స్, మాస్కులు అన్న మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటంటారు? ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ అనే వైరస్ రీసెంట్గా లాస్ట్ 1 వీక్ నుంచి ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఎందుకని అంటే చైనాలో దీని గురించి న్యూ కేసెస్ సర్జీ, హాస్పిటల్స్ ఫ్లడ్ అయిపోతున్నాయి అనేది చాలా ప్యానిక్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని మనం ఎలా చూడాలి, మన పర్స్పెక్టివ్ ఏంటి దీని మీద, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది న్యూ వైరస్ కాదండి. ఇది ఇంతకు ముందు నుంచే ఉంది. ఆల్మోస్ట్ 2001లోనే డిస్కవర్ అయింది. ఇది డచ్ రీసెర్చర్స్ నెదర్లాండ్స్లో డిస్కవర్ చేశారు దీన్ని. అప్పటి నుంచి కూడా మన రొటీన్గా కూడా సీజనల్ టైంలో లైక్ వింటర్స్లో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మన రెస్పిరేటరీ ప్యానల్స్లో పాజిటివ్ వస్తూ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఫినామినానే, న్యూ ఫినామినా కాదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇంత అటెన్షన్ అంటే అక్కడ న్యూ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఒకేసారి సర్జ్ వస్తుందనేది జరుగుతున్న ప్రోపగండా. మీరు అన్నట్టు మాస్క్, శానిటైజర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఇప్పుడు సర్జీ కనుక నెంబర్ ఆఫ్ కేసెస్, ఈవెన్ దో వైరస్ కెపాసిటీ తక్కువ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మీకు సర్జన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ అది వచ్చే అవకాశం ఉంటుందండి. అది అయ్యే లోపే మనం ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకుంటే, మీరు అన్నట్టు మాస్క్ అండ్ శానిటైజర్స్ ప్రికాషన్స్ తీసుకుంటే అంత సిచ్యువేషన్ వరకు వెళ్లకుండానే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ వైరస్ ఎవరికి రిస్క్ అంటారు, అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఎలాంటి అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా అయితే ఉంటుందో, ఎల్డర్లీ పీపుల్, మోర్ దెన్ 60 years ఉన్న పర్సన్స్ కానీ, చిన్నపిల్లలు అంటే ఏజ్ 10 to 15 years లోపు ఉన్న వాళ్ళు, ఇన్ఫాంట్స్ అప్పుడే పుట్టిన పిల్లలు, వితిన్ 1 month కానీ 1 year లోపు పిల్లలు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. వీళ్ళతో పాటు ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజెస్ ఉంటాయో, ఆర్ హార్ట్ డిసీజ్ ఉంటుందో, ఆర్ కిడ్నీ డిసీజ్ ఉంటుందో, అలాంటి పేషెంట్స్కి రిస్క్ ఆఫ్ గెటింగ్ ద వైరస్ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఎలా స్ప్రెడ్ అవుతుంది ఇది? స్ప్రెడ్ అనేది లైక్ అదర్ కామన్ వైరసెస్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతాయో, కోవిడ్ కానీ ఫ్లూ కానీ, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, సమ్ అమౌంట్ ఆఫ్ మైన్యూట్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అనేది మన నోట్లో నుంచి సరౌండింగ్ ఏరియాలో స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ డిస్టెన్స్ అనేది మీకు ఆల్మోస్ట్ 3 to 4 feet వరకు ఉంటుంది. ఆ స్ప్రెడ్ డిస్టెన్స్ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ. అలాంటప్పుడు ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్లోనే కాఫింగ్ అప్పుడు, స్నీజింగ్ అప్పుడు ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బయటికి వచ్చిన ఆ డ్రాప్లెట్స్ అనేది సర్ఫేస్ మీద పడితే, ఆ సర్ఫేస్ మీద కొన్ని అవర్స్ పాటు ఆ డ్రాప్లెట్స్లో ఉన్న వైరస్ అనేది బతికే ఉంటుంది. ఆ డ్యూరేషన్లో కనుక ఆ సర్ఫేస్ మీదకి ఎవరికన్నా వైరస్ ఉండి వాళ్ళు కాఫ్ చేసినప్పుడు వైరస్ బయటకు సర్ఫేస్ మీద ఉంది, ఆ సర్ఫేస్ మీద వేరే వాళ్ళు వచ్చి టచ్ చేసినా కానీ, వాళ్ళు టచ్ చేసి వాళ్ళ హ్యాండ్ని మళ్ళీ నోసుకు కానీ మౌత్కు టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు? సిమ్టమ్స్, ఈ హెచ్ఎంపీవీ వైరస్కి ఎలా అయితే అదర్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయో, కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్, గొంతు నొప్పిగా ఉండటం, నోస్ బ్లాక్, నోస్ వాటరింగ్ ఉండటం, తుమ్ములు రావటం, ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొంతమంది సిక్ కేసెస్లో బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటము, హై గ్రేడ్ ఫీవర్ రావటం జరుగుతుంది. ఇవే సిమ్టమ్స్ ఉంటాయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిమ్టమ్స్ వైజ్, అంటే నాకు ఈ ప్రాబ్లం వస్తే ఈ హెచ్ఎంపీవీ వైరస్ లేదా కోవిడ్ అనేది డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సిమ్టమ్ వైజ్ అంటే మీకున్న ఇబ్బంది వల్ల నాకు ఈ వైరస్ వచ్చిందని డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండి. ఓకే, దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు, అంటే ముక్కు నుండే శాంపిల్స్ తీసుకుంటారా? కోవిడ్ లాగానే, కోవిడ్ వైరస్ కానీ ఇన్ఫ్లుయెంజా లాగానే ఈ వైరస్కి కూడా టెస్ట్ పేరు వచ్చేసి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాము. RT-PCR టెస్ట్ చేస్తాం. ఎలా అయితే కోవిడ్ RT-PCR చేస్తామో, H1N1 RT-PCR చేస్తామో, అలాగే RT-PCR పద్ధతి ద్వారా మనము ఈ టెస్ట్ను, ఈ వైరస్ని కన్ఫర్మ్ చేస్తాము. మీరు అన్నట్టుగా స్వాబ్ అనేది నోస్ స్వాబ్ కానీ థ్రోట్ స్వాబ్ కానీ తీసుకోవచ్చు. ఏ స్వాబ్ తీసుకున్నా కూడా దాని టెస్టింగ్ విధానం మాత్రం సేమ్. ఆ రెస్పిరేటరీ ఫ్లూయిడ్ అంటే లంగ్లో నుంచి ఫ్లూయిడ్ తీసినప్పుడైనా పంపించవచ్చు. ఆ ఫ్లూయిడ్లో కూడా మనము RT-PCR పద్ధతి ద్వారా చేసి మనము నిర్ధారణ చేయొచ్చు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది. ఓకే, ఈ హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయిపోయిన తర్వాత ఎలాంటి చికిత్స తీసుకుంటే బెటర్ అంటారు? ట్రీట్మెంట్ అనేది యాజ్ ఆన్ డేట్ ఇప్పటి వరకు కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంపీవీ వైరస్ కనుక మీరు డయాగ్నోజ్ అయ్యారు అంటే ఏం చేయాలి? అడెక్యువేట్ రెస్ట్ తీసుకోవాలి,
సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవాలి మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి రాకుండా ఉండటానికి. వెరీ 2 పాయింట్స్. హైడ్రేషన్, వాటర్ ఎక్కువగా తీసుకోవటము 2.5 to 3 లీటర్స్ పర్ డే. థర్డ్. 4th పాయింట్, పెయిన్ కానీ సోర్ థ్రోట్ కానీ ఉంటే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్, అంటే యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ కానీ పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ తీసుకోవటము. అండ్ ఎవరికైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందో, అంటే ఎవరికైతే ఆయాసం ఉంటుందో, ఫీవర్ ఉంటుందో, బ్రెత్లెస్నెస్ ఉంటుందో, వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకొని వాళ్ళకి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా రిక్వైర్ అవ్వచ్చు. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా సపోర్టివేనండి, అంటే ఆక్సిజన్ కానీ ఎన్ఐవి మిషన్ కానీ హెచ్ఎఫ్ఎన్సి మిషన్ కానీ పెడతారు. సో ఇవన్నీ కూడా సపోర్టివ్ మెడికేషనే. యాజ్ ఆన్ డేట్ హెచ్ఎంపివి వైరస్కి యాంటీవైరల్ ట్రీట్మెంట్, అంటే దానికి అగెనెస్ట్గా యాక్ట్ చేసే మందు అనేది వ్యాక్సిన్ కానీ యాజ్ ఆన్ డేట్ లేదు. ఇంకా కోవిడ్కి ఆల్రెడీ వ్యాక్సిన్ తయారు చేశారు, వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ హెచ్ఎంపివి వైరస్కి మందు కానీ వ్యాక్సిన్ కానీ లేదు. ఇప్పుడు సేమ్ కరోనా లానే ఇంట్లో ఐసోలేషన్ అవసరం అంటారా? ఐసోలేషన్ అనేది కంపల్సరీగా అవసరం అండి. కోవిడ్ లాగా మీరు అన్నట్టు మనము సిమ్టమ్స్ వచ్చిన తర్వాత సెల్ఫ్ ఐసోలేట్ చేసుకొని ఆల్మోస్ట్ 5 to 7 days కనుక సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోగలిగితే సో స్ప్రెడ్ ఛాన్సెస్, మీకు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. ఓకే, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ వైరస్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనల్ని కాపాడుకోవటం, ఈ ప్రివెన్షన్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పాయింట్, మీరు కనుక సిమ్టమ్స్ ఉంటే బయటికి వెళ్ళి తిరగటం కానీ చేయకుండా ఫస్ట్ ఐసోలేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు హోమ్ ఐసోలేట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా మీరు కమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తున్నారు. మీరు యంగ్ పేషెంట్ అయ్యి మీకు సిమ్టమ్స్ ఉండి మెటాన్యూమో వైరస్ కానీ డయాగ్నోజ్ అయితే ఫస్ట్ పాయింట్ చేయాల్సింది మిమ్మల్ని ఐసోలేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు బాగానే ఉన్నా కానీ మీరు ఆ వైరస్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొచ్చు బయటికి వెళ్తే. సో అది ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇందాక చెప్పినట్టు అడెక్యువేట్ వాటర్ అండ్ హైడ్రేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఈ ఎక్స్ట్రీమ్ కేసెస్, ఎవరికైనా బ్రెత్లెస్నెస్ కానీ ఆయాసం ఉన్నప్పుడు మనము ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని ఆక్సిజన్ కానీ ఇవి తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ బయటికి వెళ్ళినప్పుడు మీకు సిమ్టమ్స్ లేవు, మీకు వైరస్ లేదు, అయినా కూడా కాఫ్ కానీ స్నీజ్ కానీ వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీప్ కానీ ఆర్ మన హ్యాండ్తో కానీ కవర్ చేసుకోవటం, నోస్ అండ్ మౌత్ని కవర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ డిస్టెన్సింగ్ ఫాలో అవటం. ఇంతకుముందు ఎలా అయితే కోవిడ్ డిస్టెన్సింగ్ ఫాలో అయ్యామో, ఎంత ఈ వైరస్ ప్యానిక్ వచ్చింది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు స్ట్రిక్ట్ హ్యాండ్ వాష్. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ మీరు ఏదైనా సర్ఫేస్ని టచ్ చేసి వస్తున్నప్పుడు కానీ స్ట్రిక్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవటము. ఇంట్లో ఉన్నా సరే ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ స్ట్రిక్ట్ హ్యాండ్ వాషింగ్. ఇంకొకటి, న్యూ సర్ఫేసెస్, అన్నోన్ సర్ఫేసెస్ టచ్ చేసి వెంటనే దాన్ని ఫేస్ మీద అటాచ్ చేసుకోవడం కానీ, చాలామందికి ఈ మేనరిజం ఉంటుంది, వెంటనే టచ్ చేసి నోస్ మీద ఇలా అనుకోవటం కానీ ఇలా అనుకోవడం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏదైతే సర్ఫేస్ మీద ఉన్న వైరస్ మీరు తీసుకొని కావాలని రెస్పిరేటరీ సిస్టంలోకి పెట్టేస్తున్నారు లోపలికి. సో ఇలా కూడా టచింగ్ ద సర్ఫేసెస్ టచ్ చేయటం అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఈ 4-5 ప్రికాషన్స్, సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవటము, మౌత్ నోస్ కవర్ చేసుకోవటము, సిమ్టమ్స్ ఉంటే ఇంట్లోనే ఉండటము, మళ్ళీ ఈ సర్ఫేసెస్ని టచ్ చేయకుండా ఉండటం. ఈ 4-5 పాయింట్స్ తీసుకుంటే మాత్రము డెఫినెట్గా మీరు మిమ్మల్ని ఈ వైరస్ నుంచి అసలు రాకుండానే మిమ్మల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వైరస్ ఎక్కువగా పిల్లల్లో పెద్దల్లో వస్తుంటుంది, అలా ఎందుకు అంటారు? పిల్లల్లో పెద్దల్లో ఎందుకంటే అండి, వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ ద ఏజ్. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ స్లైట్లీ వీకర్ ఉంటుంది. దాంతోపాటు ఎల్డర్లీ పేషెంట్స్లో ఉన్నప్పుడు, మోర్ దెన్ 60 years ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ అదర్ కోమార్బిడిటీస్ ఉంటాయి, డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువ వాళ్ళకి. ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్లైట్లీ వీక్ ఉంటుంది. సో దానివల్ల ఈ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్, అంటే యంగర్ మిడ్ ఏజ్ పాపులేషన్ కనుక 1% ఉంటే ఆ పర్సెంట్ కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వచ్చేది. అంతేగాని అవుట్ రైట్గా ఓన్లీ ఎల్డర్లీకే వస్తుంది, ఓన్లీ చిన్నపిల్లలకే వస్తుందని కాదు. కానీ మెటాన్యూమో వైరస్ అనేది ఇప్పటివరకు ఉన్న లిటరేచర్ ప్రకారము మోస్ట్లీ పీడియాట్రిక్ పేషెంట్స్, అంటే లెస్ దెన్ 15 పేషెంట్స్లోనే ఎక్కువగా చూసాం ప్రీవియస్గా, ఇప్పుడు కూడా చూస్తాం ఫ్యూచర్లో కూడా. ఓకే, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా ఇది వస్తుందా? అంటే వేసుకున్న వారి పరిస్థితి ఏంటంటారు? కరోనా వ్యాక్సిన్కి దీనికి సంబంధం లేదండి, ఎందుకంటే మెటాన్యూమో వైరస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఈ మెటాన్యూమో వైరస్ రాదు అనేది మాత్రం అపోహే అవుతుంది. ఎందుకంటే ఇది వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది అండర్ ప్రాసెస్లో ఉండొచ్చు, అది గవర్నమెంట్ స్టెప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ మాత్రము ఈ వైరస్ అగెనెస్ట్గా ప్రివెంట్ చేయదు. నేను ఏదైతే ప్రికాషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశామో ఆ ప్రికాషన్స్ తీసుకొని అసలు వైరస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మనం ఏదో వ్యాక్సిన్ ఆల్రెడీ వేయించుకున్నాను నాకు రాదు అనుకోవటం కన్నా కూడా
ఇలా చేయటం అనేది చాలా మంచిదండి. ఓకే, కరోనా వ్యాక్సిన్కి ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏంటి డిఫరెన్స్? కరోనా వైరస్ అండ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అది ఒక 2 to 3 పాయింట్స్లో డిఫరెన్స్ ఉంది హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి. ఎస్పెషల్లీ మీకు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మ్యుటేషన్ ఛాన్స్ తక్కువ యాజ్ అండ్ డేట్ లిటరేచర్ వరకు. కానీ కోవిడ్-19 కానీ ఇన్ఫ్లుయెంజా కానీ మ్యుటేషన్ రేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను మార్చుకునే శక్తి అంటాం మ్యుటేషన్, ఆ ఛాన్స్ అనేది కోవిడ్కి H1N1 ఇన్ఫ్లుయెంజాకి చాలా ఎక్కువ. సో దానివల్ల వెంటనే మనకి కోవిడ్లో కూడా ఇనీషియల్గా కొన్ని స్ట్రెయిన్స్ వచ్చాయి, ఆ స్ట్రెయిన్ చేంజ్ అయింది. స్ట్రెయిన్ మారినప్పుడల్లా ప్యానిక్, ఎందుకంటే ప్రీవియస్ మెడికేషన్స్ పనిచేయవని. సో ఆ మ్యుటేషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది కోవిడ్కి ఇన్ఫ్లుయెంజాకి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది అంత ఫాస్ట్గా మ్యుటేషన్స్ అనేవి చేంజ్ చేసుకోదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ది వచ్చేసి మోర్టాలిటీ రేట్, అంటే ఎంత పేషెంట్స్కి ఇన్ఫెక్ట్ అయింది అండ్ ఎంతమంది పేషెంట్స్ అందులో చనిపోతున్నారు, ఆ రేట్ కనుక చూసుకుంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి ఆ మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ. వేటితో కంపేర్ చేస్తే, కోవిడ్తో కంపేర్ చేసినా కానీ ఇన్ఫ్లుయెంజాతో కంపేర్ చేసిన. 2 పాయింట్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ రేట్, దాన్ని R0 వాల్యూ అంటాం సైంటిఫిక్గా. అంటే ఒక పర్సన్ కనుక హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వస్తే ఆ పర్సన్ ఎంతమందికి స్ప్రెడ్ చేయగలరు. సో ఆ స్ప్రెడ్ చేసే ఛాన్స్ అనేది కోవిడ్ ఇన్ఫ్లుయెంజాతో పోల్చుకుంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి తక్కువ. సో స్ప్రెడ్ అయ్యే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ. సో ఈ 3 పాయింట్స్ వల్ల హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కంపారిటివ్లీ, ఐఎమ్ నాట్ సేయింగ్ హ్యూమన్ మెటావైరస్ అనేది సేఫ్ అని చెప్పట్లేదు నేను, కానీ కంపేర్ చేసుకుంటే కనుక మోర్టాలిటీ వైజ్ కానీ మ్యుటేషన్ వైజ్ కానీ స్ప్రెడ్ ఛాన్సెస్ కానీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది తక్కువ డేంజరస్. అందుకని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం డిస్కస్ చేసిన ప్రికాషన్స్ తీసుకొని సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ ఫాలో అయితే కనుక మిమ్మల్ని మీరు 100కి 100% మెటాన్యూమో వైరస్ నుంచి కాపాడుకోగలరు. ఓకే, కరోనా టైంలో వ్యాక్సిన్స్ తీసుకున్నారు, 2 డోసులు అలా తీసుకున్నారు కదా, సో ఆ డోసెస్ ఇప్పుడు ఏమైనా వర్క్ అవుతాయి అంటారా ఈ వైరస్కి? లేదండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే తీసుకున్నామో అది ఎంటైర్లీ డిఫరెంట్ వ్యాక్సిన్ అండి. సో అది మనం మెటాన్యూమో వైరస్కి వర్క్ చేస్తుంది అనుకోవడం అంటే అది అపోహ అవుతుంది మనం అనుకున్నట్టు. సో కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పి మీకు మెటాన్యూమో వైరస్ రాదు అనేది మాత్రం కాదండి. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ వైరస్. దీని యాంటీజెనిక్ కాంబినేషన్ కానీ దీని ప్రోటీన్ కంటెంట్ కానీ ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ మెటాన్యూమో వైరస్ రాకుండా ఉండటం వాళ్ళకనేది అది ఇమ్యూనిటీ అనేది ఉండదండి మీరు ఆ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన. ఓకే, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిలో ఈ వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? లంగ్ ఇన్ఫెక్షన్ కన్నా కూడా ఏదైతే మనం లంగ్ కండిషన్స్ ఉంటారు, కొంతమంది COPD కానీ బ్రాంకియల్ ఆస్తమా కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళు కానీ, ఆ పేషెంట్స్కి మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ రావటం అనేది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత లంగ్ డిసీజ్ ఉంటుంది. సో వాళ్ళ లంగ్ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో లంగ్ సిస్టమ్ వీక్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చే వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా వెంటనే సెటిల్ అవ్వచ్చు, ఆల్రెడీ సిస్టమ్ వీక్గా ఉంది కాబట్టి. సో అలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఎక్కువ అండి. సో ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి ఈ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి. ఈ వైరస్ వల్ల పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా కోవిడ్తో కంపేర్ చేసుకొని ఇన్ఫ్లుయెంజాతో కంపేర్ చేసుకుంటే మనకున్న డేటా ప్రకారము అంత ఎక్కువ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ మనకి డూస్ అండ్ డోంట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదని డూస్ అండ్ డోంట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ డూస్ అండ్ డోంట్స్ ప్రకారము మనము ఫాలో అవ్వాలి. దాన్ని ప్యానిక్ లాగా చూడకూడదు. యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్స్ లాగా మనం ఫాలో అయ్యి మనకు దగ్గరకు వస్తున్న పేషెంట్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఈ డూస్ అండ్ డోంట్స్ అన్ని షేర్ చేసి వాళ్ళు ఫాలో అయ్యేటట్టు చూసి దీన్ని మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాకుండా, అంటే కోవిడ్ లాగా మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ మనలోనే ఉంది, ప్రొవైడెడ్ మనం ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొని స్ప్రెడ్ చేయగలిగితే. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, హెచ్ఎంపివి వైరస్ అనేది చాలా డేంజర్ అని అలా అంటున్నారు. సో అది నిజం అంటారా? హెచ్ఎంపివి వైరస్ అనేది కంపేర్ చేసుకుంటే మిగతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్లో కంపేర్ చేసుకుంటే మనం అనుకున్నాం రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ లాగా ఇది కూడా ఒక వైరస్ అండి. ఇది సింపుల్ వైరస్సే, కాకపోతే అక్కడ నెంబర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్యానిక్ అనేది వస్తుంది, అది నిజమే, ఒప్పుకోవాలి. కానీ
కోవిడ్ లాగా కానీ ఇన్ఫ్లుయెంజా లాగా చూసుకుంటే దాని మ్యుటేషన్ కెపాసిటీ కానీ దాని ట్రాన్స్మిషబుల్ రేట్స్ కానీ చాలా తక్కువ. సో అందుకని మనము అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టు ఈ ప్రికాషన్స్ అన్ని కనుక మనం ఫాలో అయితే దీన్ని మేజర్ గ్లోబల్ హెల్త్ ప్రాబ్లం అవ్వకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదండి హెచ్ఎంపీవీ వైరస్ మీద ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.